రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పేద విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో మరో కీలక ముందడుగు పడింది. విద్యార్థులకు అదనపు పోషకాహారం అందించే దిశగా ప్రభుత్వం శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ తో జతకట్టింది. గత ఏడాది ఏప్రిల్ తో ముగిసిన రాగి జావా పంపిణీ కార్యక్రమాన్ని మరో 3 ఏళ్ల పాటు అంటే 2026 నుండి 2029 వరకు పొడిగిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో MOU కుదుర్చుకుంది. భోజనం మరింత శుచిగా వడ్డించేలా విద్యా ఐటీ శాఖల మంత్రిగా నారా లోకేష్ ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అదనపు పోషకాహారం అందించే నిమిత్తం శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో ప్రస్తుతం అమల్లో ఉన్న రాగి జావా పంపిణీ కార్యక్రమం మరో 3 ఏళ్ల కొనసాగింపునకు ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి సమక్షంలో 2026 నుండి 2029 కాలానికి విద్యార్థులకు రాగి జావా పంపిణీ కార్యక్రమం కొనసాగించేందుకు శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ తో విద్యాశాఖ MOU కుదుర్చుకుంది. శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో రాగి జావా పంపిణీ కార్యక్రమం మార్చి 2023లో ప్రారంభం కాగా ఈ ఏడాది ఏప్రిల్ తో కాలపరిమితి ముగిసింది. దీంతో పొడిగింపునకు విద్యాశాఖ MOU కుదిరించుకుంది. ప్రస్తుతం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో జోనల్ వారీగా విద్యార్థులకు మెనూ అమలు చేస్తున్నారు. ఈ మెనూలో ఫోర్టిఫైడ్ ఫైన్ రైస్, వారానికి 5 సార్లు గుడ్లు, వారానికి 3 సార్లు చిక్కీ, అలాగే పోషకాహారపు పదార్థాలుగా చిక్కీ లేని రోజుల్లో రాగి జావాను వారానికి 3 సార్లు అందిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంపై ప్రభుత్వం ఏడాదికి సుమారు 1,850 కోట్లు ఖర్చు చేస్తోంది. తద్వారా విద్యార్థుల ఎన్రోల్మెంట్, అటెండెన్స్, డ్రాప్ అవుట్ నివారణ, పోషక స్థాయిలు మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. విద్యార్థులకు హెల్త్ సప్లిమెంట్ గా రాగి జావాను పంపిణీ చేస్తున్నారు. 10 గ్రాముల రాగి పిండి, 10 గ్రాముల బెల్లం పొడిని 150 గ్రాముల మిల్లీలీటర్ల వేడి నీటిలో కలిపి విద్యార్థులకు అందించడం జరుగుతోంది. తద్వారా కాల్షియం, ఐరన్ తో సమృద్ధిగా ఉండి పోషకాహారాన్ని మెరుగుపరుస్తుంది. రాగి పిండి, బెల్లం పొడిని శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఉచితంగా అందిస్తోంది. ట్రస్ట్ ద్వారా జిల్లా కేంద్రాల వరకు సరఫరా చేస్తారు. అక్కడి నుండి పౌర సరఫరాల శాఖ ద్వారా పాఠశాలలకు పంపిణీ చేస్తారు. ఇందుకోసం 3 ఏళ్లలో 80 కోట్ల వరకు వెచ్చించనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ RJ రత్నాకర్, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అడ్మిన్ కోఆర్డినేటర్ SG చలం, శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం అధ్యక్షులు R లక్ష్మణ్ రావుతో పాటు మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ B శ్రీనివాసరావు, అడిషనల్ డైరెక్టర్ RS గంగా భవానీ తదితరులు పాల్గొన్నారు.